ఈ హైయీల్డ్ విశ్లేషణకు స్వాగతం. డ్రైగా ఉండే బయోడైవర్సిటీ నోట్స్ను సివిల్ సర్వీస్ ఆశావహుల కోసం సులభంగా గుర్తుంచుకోగలిగే ఒక సాలిడ్ మాస్టర్ క్లాస్గా మార్చేద్దాం. ఈరోజు మన సెషన్లో 4 స్పష్టమైన భాగాలున్నాయి. అవేంటంటే పునావి, అత్యంత విలువైన ప్రాంతాలు, ముప్పులు మరియు సవాళ్లు. రైట్. విభాగం 1, బేసిక్ పునాది. ఇన్సిటు వర్సెస్ ఎక్సిటు. బయోడైవర్సిటీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ రెండే. ఇక్కడొక చిన్న ట్రిక్ వాడదాం. ఐఎన్ అంటే సింపుల్గా ఇన్ నేచర్, అంటే నేషనల్ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలాగా వాటంతట అవే పెరిగే సహజ ఆవాసంలో రక్షించటం. దీనికి ఖర్చు తక్కువ, మొత్తం ఎకోసిస్టమ్ సేఫ్ అవుతుంది. మరి ఈఎక్స్ అంటే ఎగ్జిట్, అంటే వాటి సొంత ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి జూలు లేదా సీడ్ బ్యాంకుల్లో కాపాడటం. ఒక్కసారిలా రిలేట్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్ ఇంకెప్పటికీ మర్చిపోలేం. నెక్స్ట్, విభాగం 2, బయోడైవర్సిటీ హాట్స్పాట్లు. మన పర్యావరణానికి ఇవే అత్యంత విలువైన కిరీటాలు లాంటివి. అసలీ హాట్స్పాట్ అంటే ఏంటి? నార్మన్ మైయర్స్ అనే సైంటిస్ట్ ఈ కాన్సెప్ట్ తెచ్చారు. ఏదో 2 చెట్లు, 4 జంతువులుంటే అది హాట్స్పాట్ అయిపోదు. దానికి ఒకేసారి 2 లక్షణాలుండాలి. ఆ ప్రాంతంలో మాత్రమే పెరిగే అత్యధిక స్థానిక జాతులుండాలి. అట్ ద సేమ్ టైం వాటికి అత్యంత తీవ్రమైన ముప్పు కూడా పొంచి ఉండాలి. కాబట్టి ఒక ప్రాంతం హాట్స్పాట్ హోదాను పొందాలంటే కఠినమైన రూల్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్, కనీసం 1500 స్థానిక నాళికా మొక్కలు ఉండాలి. సెకండ్ కండిషన్, ఆ ప్రాంతం తన ఒరిజినల్ వృక్ష సంపదలో ఏకంగా 70% కోల్పోయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 2 షరతుల తప్పనిసరి. 36. వినడానికి చిన్న నంబరే, కానీ ప్రపంచం మొత్తం మీద అధికారికంగా గుర్తించిన హాట్స్పాట్ల సంఖ్య ఇది మాత్రమే. మరి ఈ 36లో మన ఇండియాలో ఎన్నున్నాయో గెస్ చేయగలరా? కరెక్ట్, మన ఇండియాలో కేవలం 4 హాట్స్పాట్స్ ఉన్నాయి. దీన్ని గుర్తుపెట్టుకోడానికి ఒక సూపర్ నిమోనిక్ ఉంది. అదే HIWS, హివ్స్. హెచ్ అంటే హిమాలయ, ఐ అంటే ఇండోబర్మా, డబ్ల్యూ అంటే పశ్చిమ కనుమలు, మరియు ఎస్ అంటే సుందర్లాండ్. ఈ HIWS అనే 4 అక్షరాలు మైండ్లో ఫిక్స్ అయితే మన భౌగోళిక హాట్స్పాట్స్ అన్నీ మీ ఫింగర్ టిప్స్ మీద ఉన్నట్టే. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన అలర్ట్. సుందర్లాండ్ అనగానే చాలామంది అండమాన్ నికోబార్ 2 అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. అస్సలు కాదు. భారతదేశం వరకు సుందర్లాండ్ హాట్స్పాట్ అంటే కేవలం నికోబార్ దీవులు మాత్రమే. ఎగ్జామ్స్లో తరచుగా ఇచ్చే కన్ఫ్యూజింగ్ పాయింట్ అది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక విభాగం 3, ముప్పులు. ఈ పర్యావరణ వ్యవస్థలను నాశనం చేస్తున్న ఆ ప్రమాదాలేంటో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, హ్యాబిటాట్ లాస్ అంటే ఆవాసాలను కోల్పోవడం. సింపుల్ అండి. ఇల్లు పోతే మనం బతకగలమా? అలాగే అడవి పోతే జంతువులు బతకలేవు. ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యానికి ఉన్న బిగ్గెస్ట్ ముప్పు ఇదే. లాజిక్ చాలా క్లియర్గా ఉంది కదా? ఇక్కడే మనం ఎడ్జ్ ఎఫెక్ట్ గురించి కూడా తెలుసుకోవాలి. ఒక దట్టమైన అడవి మధ్యలోంచి ఒక హైవే వేశారనుకోండి. అడవి 2 ముక్కలవుతుంది. ఆ విడిపోయిన అంచుల దగ్గర సూర్యరశ్మి పెరిగిపోతుంది, కలుపు మొక్కలొచ్చేస్తాయి, తేమ తగ్గిపోతుంది, ఆ బార్డర్ అంతా డ్యామేజ్ అవుతుంది. దాన్నే ఎడ్జ్ ఎఫెక్ట్ అంటారు. ముప్పులలో రెండో పెద్ద విలన్ ఈ ఆక్రమణ విదేశీ జాతులు, అంటే ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్. ఎక్కడనుంచో వచ్చి మన పర్యావరణంలోకి చొరబడతాయి. వీటికిక్కడ సహజ శత్రువులు ఎవరూ ఉండరు కాబట్టి ఇవి ఇష్టమొచ్చినట్లు పెరిగిపోయి మన లోకల్ జాతులను బతకనివ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, లాంటానా కెమెరా. ఇది అడవులను మళ్లీ పెరగనివ్వదు. పార్థీనియం, దీనివల్ల దారుణమైన అల్లర్జీలు వస్తాయి. ఇక వాటర్ హైసింత్ అంటే గుర్రపు డెక్క మొక్క. ఇది ఒక చెరువులో పడిందంటే చాలు, కొన్ని రోజుల్లోనే ఆక్సిజన్ మొత్తం లాగేసి చేపలను చంపేస్తుంది. అందుకే దీన్ని ఏకంగా టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని పిలుస్తారు. అయితే ఈ ముప్పులను ఎదుర్కోవడానికి మన దగ్గర కొన్ని లీగల్ వెపన్స్ కూడా ఉన్నాయి. గ్లోబల్ లెవెల్లో కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, అలాగే మన దేశంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 లాంటివి పర్యావరణాన్ని కాపాడే రక్షణ కవచాలుగా పనిచేస్తున్నాయి. ఫైనలీ విభాగం 4, సవాళ్లు. అంటే యూపీఎస్సీ వాడే పక్కా ట్రాప్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం. రెడీనా? ట్రాప్ నంబర్ 1, బయోడైవర్సిటీ హాట్స్పాట్లను కేవలం అక్కడ ఎక్కువ జాతులున్నాయనే కారణంతో గుర్తిస్తారా? ఇందాక మనమనుకున్న పాయింట్స్ ఆలోచించండి. తప్పు.
కేవలం జాతులుంటే సరిపోదు, ఆ ప్రాంతానికే పరిమితమైన స్థానికత, దాంతోపాటు ఆవాసాల కోల్పోవడం కూడా జరిగి ఉండాలి. ఈ రెండూ మస్ట్. ట్రాప్ నంబర్ 2 భౌగోళిక సూక్ష్మ భేదానికి సంబంధించినది. మన భారతదేశంలోని సుందర్లాండ్ హాట్స్పాట్లో అండమాన్ దీవులు కూడా ఉన్నాయా? జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి. అబ్సల్యూట్లీ తప్పు. అందులో కేవలం నికోబార్ దీవులు మాత్రమే ఉన్నాయి. అండమాన్ దీవులు ఇండో-బర్మా హాట్స్పాట్ కిందకొస్తాయి. ఈ డిఫరెన్స్ చాలా క్రూషియల్. ట్రాప్ నంబర్ 3 వాటర్ హయసింత్ అంటే గుర్రపుడెక్క మొక్క. మన భారతదేశపు సొంత స్థానిక జాత? ఆ టెర్రర్ ఆఫ్ బెంగాల్ని ఒక్కసారి గుర్తుచేసుకోండి. రాంగ్! అది ఏమాత్రం మన స్థానిక జాతి కాదు. అది బయటనుంచి వచ్చి మన ఎకోసిస్టమ్ని నాశనం చేస్తున్న అత్యంత ప్రమాదకరమైన ఏలియన్ స్పీషీస్. పర్ఫెక్ట్! ఈ సవాలన్నింటినీ మనం సక్సెస్ఫుల్గా క్రాక్ చేశాం. సరే, ఇప్పుడు ఒక్కసారి క్విక్గా రివిజన్ బాంబులు పేల్చేద్దాం. ఇన్సిటు అంటే లోపల, ఎక్సిటు అంటే బయట. ఇండియాలో 4 హాట్స్పాట్లు: నిమోనిక్, HIWS. ఎకోసిస్టమ్కి నంబర్ 1 ముప్పు ఆవాసాల కోల్పోవడం. అడవులు ముక్కలైతే వచ్చేది ఎడ్జ్ ఎఫెక్ట్. ఇవి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. కేవలం కొన్ని హాట్స్పాట్లను కాపాడటం ద్వారా వేలాది స్థానిక జాతులను రక్షించగలిగితే ఈ అత్యంత కీలకమైన ప్రాంతాలను సురక్షితంగా ఉంచడానికి మనం నిజంగా తగినన్ని వనరులను కేటాయిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. పరీక్షలకు ప్రిపేర్ అవ్వడమే కాదు, వాస్తవ ప్రపంచంలో ఈ పర్యావరణ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా మనం అర్థం చేసుకోవాలి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.